తోటకూరతో చాలా ఈజీ రెసిపీ. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టనిది. తోటకూరలో ఉండే మ్యాజిక్ ఏంటంటే ఉడికించి ఉప్పు కారం చల్లిన అద్భుతంగా ఉంటుంది. దీనికి తోడుగా అన్నం వేడి వేడిగా ఉంటే చెప్పనక్కర్లేదండి. కడుపు నిండా తిన్నా 4 ముద్దలు ఎక్కువే తినేస్తారు. సరే, రెసిపీలోకి వెళ్తే ముందుగా కడాయిలోకి 10 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 7-8 దాకా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎర్రగా వేగిన వెల్లుల్లి రైస్లో మధ్య మధ్యలో తినడానికి టేస్ట్ అనేది బాగుంటుంది. వీటిని మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిని ఎర్రగా వేయించకపోయినా పర్వాలేదు, కానీ నల్లగా మాత్రం వేయించుకోవద్దు, చేదొస్తాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది ఎర్ర తోటకూర. నార్మల్ తెల్ల తోటకూర అయినా వేసుకోవచ్చు. ఈ తోటకూరతో పాటు ఉంటే పాలకూర కూడా వేసుకుంటే టేస్ట్ పుల్లగా బాగుంటుంది. నేనైతే తోటకూర 1 కట్ట, పాలకూర 1 కట్ట అయితే వేసుకున్నాను. మీరు మొత్తం తోటకూరతో అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చు. తీసుకున్న తోటకూర కట్టలకి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి వీటన్నిటిని ఈ విధంగా బాగా కలిపేస్తే కొద్దిసేపు తర్వాత ఆకుకూర నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది. అప్పటిదాకా ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ తోటకూరని లేత కాడలతో సహా సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశారు అంటే తొందరగా మెత్తబడి కూర అనేది తొందరగా మగ్గుతుంది. సరే, ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించగా చూడండి, తోటకూర ఆకు నుండి వాటర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చి ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆకుకూరలో ఉన్న ఈ తడితోనే ఆకుకూర లేత కాడలు, ఆకుకూర మెత్తబడి బాగా ఉడకడానికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ నీళ్ళు అనేవి కొంచెం ఆవిరయ్యేదాకా. తోటకూర కర్రీ అనేది కొంచెం డ్రైగా ఉండాలి అంటే ఈ నీళ్లు మొత్తం ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవచ్చు. లేదు, రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ గుజ్జులా ఉండాలి అంటే ఇందులో ఉన్న సగం నీళ్లు ఆవిరయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆకుకూర ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు చాలు. చూడండి, ఆకు మొత్తం డార్క్ కలర్లోకి మారిపోయి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలంటే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను తీసుకున్న 2 కట్టలకు గాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ ఎందుకు వేసానంటే సగం ఉడికి రైస్లో కలుపుకోవడానికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ వద్దనుకుంటే పోపులో అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కల్ని ఆకుకూరలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు చాలు. ఆకుకూరలో ఉన్న ఆ కొంచెం తడి కూడా ఆవిరైపోయి ఉంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఉడికి ఆకుకూరలోనే తడి కూడా ఆవిరైపోయి ఈ విధంగా తయారై ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే తీసుకున్న ఈ ఆకుకూరలకి సరిపడా కారం, మీరు తినగలిగే కారాన్ని బట్టి, మీరు వాడే ఆ మిర్చి పౌడర్ ఘాటును బట్టి తగినంత వేసుకోవాలి. 2 కట్టల ఆకుకూరకైతే 1/2 టీ స్పూన్ లేదా 1/4 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇందులో వేసిన ధనియాల పొడి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇష్టముంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కారం, ధనియాల పొడి ఆకుకూరలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసి ఉప్పు కారాలు ఏదైనా తక్కువ ఉన్నా ఇక్కడ సరిచూసి వేసుకోవచ్చు. వేసిన ఆ పొడులు పచ్చిదనం పోయేదాకా లో ఫ్లేమ్లో 1 నిమిషం మగ్గించుకుంటే చాలు.